హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ స్టాఫ్ అండ్ హవాల్దార్ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే 27th, ఆల్రెడీ ఈ మంత్ 27th రిలీజ్ అయిపోయింది. ఇక్కడ మనకు లాస్ట్ డేట్ చూసుకుంటే నెక్స్ట్ మంత్ అంటే July 31st, 2024 లాస్ట్ డేట్ అయితే కూడా ఇచ్చేశారు. దీనికోసం ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. తప్పకుండా వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకున్నారంటే మేము చేసే ప్రతి ఒక్క నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి, ఎస్ఎస్సి మనకు ఈ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇక్కడ జాబ్ రోల్ చూసుకున్నామంటే స్టాఫ్ అండ్ హవాల్దార్. ఇక్కడ మనకు ముందుగా చూసుకోవాల్సింది ఏమంటే ఫ్రెండ్స్, మనకు క్వాలిఫికేషన్ చేసి ఇక్కడ జస్ట్ 10th క్లాస్ అయినా సరే లేదా అంతకన్నా హయ్యర్ స్టడీ చదివిన వాళ్ళైనా సరే అప్లై చేసుకునే విధంగా మనకు జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోండి, ముందుగా మనకు ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవడానికి ఎనీ క్యాండిడేట్ 18 years to 25 years బోర్న్ నాట్ బిఫోర్ 2/8/1919 అన్నారు. అంటే ఈ డేట్ తర్వాత పుట్టిన డేట్ నుంచి 2006 లోపు పుట్టిన వాళ్ళు ఈ జాబ్ రోల్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అది కూడా స్టాఫ్. అలాగే 18 to 27 years దీనికి హవాల్దార్ జాబ్ రోల్కి అప్లై చేసుకున్న వాళ్ళు 2/8/1997 నుంచి 2006 మధ్యలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే SC ST వాళ్ళకు 5 years, OBC వాళ్ళకు 3 years, PWBD అన్రిజర్వ్డ్ వాళ్ళకి 10 years, PWBD OBC వాళ్ళకు 13 years, PWBD SC ST వాళ్ళకు 15 years, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కు 3 years అని చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ దీని గురించి ఏజ్ చూసుకున్న తర్వాత మనకు ప్రాసెస్ చూసుకుంటే ముందుగా మనకు ఒక ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకున్నట్టయితే మనం ఓన్ స్టేట్లోనే ఉంటుంది. ఇక్కడ చూసుకోండి, బీహార్ అండ్ ఉత్తరప్రదేశ్ వాళ్ళు, అలాగే ఈస్టర్న్ రీజన్, ఈ విధంగా చూసుకుంటూ పోతే కర్ణాటక వాళ్ళకి వాళ్ళ లొకేషన్లోనే, మనకు ఏపీ అండ్ తెలంగాణ కాబట్టి మన ఒక రీజన్ అయితే చూసుకుందాం. ఇక్కడ చూసుకోండి, ఆంధ్రప్రదేశ్ ఇక్కడ చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం అన్నారు. ఇక్కడ అలాగే తెలంగాణ వాళ్ళకు కూడా వాళ్ళకి కేవలం విజయనగరం, విజయవాడ, విశాఖపట్నంలో మాత్రమే ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు సపరేట్ లింక్స్ ఇచ్చారు. ఇక్కడ చూసుకోండి, ఆంధ్రప్రదేశ్ రీజన్ ఇక్కడ కింద ఒక వెబ్సైట్ ఇచ్చారు. అంటే మీకు హాల్ టికెట్ వచ్చిన తర్వాత మీరు ఏదైనా చెక్ చేసుకోవాలనుకుంటే ఈ వెబ్సైట్లోనే చెక్ చేసుకోవాలి. కంపల్సరీగా పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఇక్కడ అలాగే హవాల్దార్ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకున్న వాళ్ళకు మనకు ముందుగా CBT టెస్ట్ ఉంటుంది, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. దాంతోపాటు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కూడా ఉంటుంది. సేమ్ టైం హవాల్దార్కి అప్లై చేసుకున్న వాళ్ళు మనకు ఇక్కడ మామూలుగా హిందీ ఆర్ ఇంగ్లీష్లో ఎగ్జామ్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనకు తెలుగు కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు, అంటే మనం తెలుగులో కూడా ఎగ్జామ్ రాయొచ్చు. అంటే ఇక్కడ చూసుకోండి, మనకు సెషన్ 1, సెషన్ 2 ఉంటుంది. ముందుగా సెషన్ 1 రాసిన వెంటనే మీకు ఆటోమేటిక్గా సెషన్ 2 కూడా ఉంటుంది. ఇక్కడ సెషన్ 1 వచ్చేసి మనకు 20 క్వశ్చన్స్ ఉంటాయి, న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ అబిలిటీలో. ఆ 20 క్వశ్చన్స్కి 60 మార్క్స్ ఉంటాయి. అంటే ఈచ్ 1 క్వశ్చన్ 3 మార్క్స్ అయితే ఉంటాయి. 45 minutes టైం ఉంటుంది. 60 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూసుకోండి, 45 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ అలాగే రీజనింగ్ అబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా అంతే, 20 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్క్స్. అలాగే సెషన్ 2కి వచ్చేసరికి జనరల్ అవేర్నెస్లో 25 క్వశ్చన్స్ ఉంటాయి, 75 మార్క్స్, 45 minutes. సేమ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి, దీనికి కూడా 3 మార్క్స్ ఉంటుంది ఈచ్ క్వశ్చన్కి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కంపారిజన్కి కూడా 25 క్వశ్చన్స్, 75 మార్క్స్ ఉంటాయి. బట్ ఇక్కడ సెషన్ 1కి వచ్చేసి ఎటువంటి నెగిటివ్ మార్కులు అయితే ఉండవు. సెషన్ 2కి వచ్చేసరికి ఈచ్ 1 క్వశ్చన్కి మీకు 1 రాంగ్కి 1 మార్క్ అయితే మీకు నెగిటివ్ చేయడం జరుగుతుంది. అంటే మీరు ఒక తప్పు రాశారంటే 1 మార్క్ కట్ అవుతుంది. ఒక్కసారి రాసేటప్పుడు జాగ్రత్తగా అయితే చూసుకోండి. అలాగే ఇక్కడ ఫిజికల్ టెస్ట్ చూసుకున్నారంటే హవాల్దార్ వాళ్ళు ఇక్కడ మేల్ క్యాండిడేట్స్ 15 minutesలో 1600 meters ఓన్లీ వాక్, అంటే వాకింగ్ చేయాలి, అంటే రన్నింగ్ కాదు, వాకింగ్ చేయాలి 1600 meters. ఫీమేల్ వాళ్ళు వచ్చేసి 1 kilometer in 20 minutes అన్నారు. అలాగే ఇక్కడ చూసుకోండి, మేల్ వాళ్ళు వచ్చేసి హైట్ 157.5 హైట్ అయితే ఉండాలి. చెస్ట్ వచ్చేసి 81 centimeters ఉండాలి. ఇక్కడ ఫీమేల్ చూసుకుంటే హైట్ 152,
మీకు వెయిట్ వచ్చేసి 48 మీకు చెస్ట్ ఉండదు. ఇక్కడ ఫీమేల్ వాళ్ళు ఒకసారి చూసుకోండి. అలాగే ఫ్రెండ్స్ మనకి దీనికోసం అప్లై చేసుకోవడానికి ఇక్కడ మన ఫీజు గురించి ఒకసారి చూసుకుందాం. ఇక్కడ ఫీజు వచ్చేసి ఫ్రీ పేబుల్ ₹100 అయితే మీకు ఛార్జెస్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు పీడిఎఫ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెక్ చేసుకోండి. అలాగే అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం కంపల్సరిగా మీకు దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి వెళ్ళి మాత్రమే అప్లై చేసుకోండి. మీరు ఓన్గా ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఏదో పొరపాటు చేసి అప్లై కాకుండా ఉంటే ఇబ్బంది పెట్టుకోవద్దండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరైతే దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి వెళ్ళి అయితే అప్లై చేసుకోండి. దానికి కావాల్సిన ఏదైనా ఉంటే తీసుకెళ్ళండి. ఇక్కడ మీకు ఇచ్చారు చూడండి, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, ఐడి కార్డ్ ఇష్యూడ్ బై యూనివర్సిటీ, కాలేజ్, స్కూల్. అంటే ఇక్కడ పైన ఆధార్ లేదు, ఆధార్ ఉంటే సరిపోతుంది. పాన్ కార్డు ఉండాలి కంపల్సరీగా. పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ అవన్నీ, ఓటర్ ఐడి అవసరం లేదు. ఇక్కడ ఎంప్లాయర్ ఐడి కార్డు, గవర్నమెంట్ పిఎస్ ఉంటే తీసుకెళ్ళండి, లేకుంటే లేదు. ఇవన్నీ మీకు దగ్గర ఉన్నట్టు తీసుకుని కంపల్సరీగా అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మాత్రం మాకు కామెంట్స్ బాక్స్లో పిన్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.